హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వకి జై, శ్రీల ప్రభుపాదకి జై, పతితపావన జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. హరే కృష్ణ మాతాజీ ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈ రోజు మనం 18వ అధ్యాయం నుండి ఉపసంహారము సన్యాసము యొక్క పూర్ణత్వము దాని నుంచి 59వ శ్లోకం 60వ శ్లోకం చూద్దాం. 59వ శ్లోకం. యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. అనువాదము. ఒకవేళ నా నిర్దేశము అనుసరించి వర్తించక మిథ్యాహంకారముతో యుద్ధము చేయుటకు నిరాకరించినచో నీవు తప్పు మార్గమును పట్టిన వాడవగుదువు. నీ స్వభావమును అనుసరించి నీవు యుద్ధమునందు నెలకొనవలసియే ఉన్నది. ఒకవేళ నా నిర్దేశమును అనుసరించి వర్తించక మిథ్యాహంకారముతో యుద్ధము చేయుటకు నిరాకరించినచో నీవు తప్పు మార్గమును పట్టిన వాడవగుదువు. నీ స్వభావమును అనుసరించి నీవు యుద్ధమునందు నెలకొనవలసియే ఉన్నది. 60వ శ్లోకం. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య శోపితత్. భావము. ఓ కౌంతేయ, మోహము వలన నీవిప్పుడు నా నిర్దేశమును అనుసరించి వర్తించుటకు అంగీకరింపకున్నావు. కానీ నీ స్వభావము వలన పుట్టిన కర్మ ప్రభావముచే అవశుడవై నీవు దానిని తప్పక ఉనరింపగలవు. ఈ 59, 60 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దామండి ఈరోజు. జనరల్ గా ఇప్పుడు మనకి ఈ 56వ శ్లోకం నుంచి మనకి ఏంటంటే ఎలాగ మనం ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉండి ఎలా మన శుద్ధ భక్తి చేయాలి, ఎలా మనం ఎలా చక్కగా భక్తి మార్గంలో ఉండాలి అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. 1 minute. ఈ రోజు ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే మనం గత 56వ శ్లోకం నుంచి మనకి కృష్ణ చైతన్య మార్గం గురించి, దానిలో భక్తి ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తున్నారనమాట. ఈ 59వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నారంటే మనం మిథ్యాహంకారంతో, అంటే కృష్ణుడు చెప్పిన మార్గాన్ని వదిలేసి నువ్వు ఈ మిథ్యాహంకారంతో మోహానికి గురయ్యి నువ్వు నేను చెప్పిన మార్గాన్ని, అంటే నా ఇన్స్ట్రక్షన్స్ ని, ఆ కృష్ణుడి ఇన్స్ట్రక్షన్స్ వదిలేసి యుద్ధం చేయకుండా ఉండడం మంచిది కాదు, సరైనది కాదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ అహంకారం ఏంటి? భగవంతుడికి, అంటే భగవంతుడి మాట వినకపోతే అహంకారమా అంటే ఎందుకు? జనరల్ గా ఇప్పుడు ఎవరైనా మనకి ఇక్కడ అర్జునుడి పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ ఉన్న యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళ
అందరిని చూసి అంటే ఆయన కుటుంబ సభ్యుల్ని, తర్వాత తాతని, తర్వాత ఇంకా గురువుని వాళ్ళందరిని చూసి ఏంటంటే అదంతా బాడీలీ రిలేషన్‌తో చూసుకుంటున్నాడు అర్జునుడు అదొకటి. తర్వాత ఏంటంటే అది మంచా, చెడా అనేది డిసైడ్ చేయడానికి చూస్తున్నాడన్నమాట అర్జునుడు. అది కూడా రాంగ్ అన్నమాట. ఎప్పుడు అంటే మన ఓన్ డెసిషన్. కృష్ణ ఇంత చెప్తున్నా సరే అంటే కృష్ణుడు యుద్ధం చేయమని కృష్ణుడు సారథిగా వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే దాని అర్థం ఏంటి? యుద్ధం చెయ్యి అని అక్కడే కన్ఫర్మ్ చేసేసాడు భగవంతుడు. అయినా సరే ఇంకా అర్జునుడు ఆలోచిస్తున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకంటే నాకు పాపం వస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తున్నాడన్నమాట. అంటే మంచా, చెడా అనేది కృష్ణ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాబట్టే వచ్చి రథంలో సారథిలాగా కూర్చున్నారు. అయినా సరే ఇక్కడ అర్జునుడు ఎంత ఆలోచిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? కృష్ణ సుప్రమసీని అక్కడ యాక్సెప్ట్ చేయడం లేదన్నమాట. ఏదో మూల ఆయనకి అహంకారం ఉంది. ఆ అహంకారం వలన నేనే మాస్టరు. నేను చేస్తున్నదంతా నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అది కరెక్ట్. నేను ఇవన్నీ అంటే నాకంటే పెద్దవాళ్ళైన ఈ నా భీష్మ పితామహుడిని, తర్వాత ద్రోణాచార్యుడిని, తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులందరిని చంపడం వలన నాకు పాపం వస్తుంది అని ఆ రకంగా ఆలోచిస్తున్నారనమాట. బాడీలీ రిలేషన్‌తో ఆలోచిస్తున్నారు. అదొక పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే అహంకారంతో ఆలోచిస్తున్నారనమాట. ఆ బాడీలో రిలేషన్‌తో అంటే దేహానికి సంబంధించి ఆయన అక్కడున్న వాళ్ళందరిని చూడడం వల్ల ఏమవుతుందంటే ఆయన మోహానికి గురయ్యారు. దానివల్ల కృష్ణుడు సుప్రీం. ఆయన చెప్పింది కరెక్ట్. అది మనం ఫాలో అవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ ఆలోచించడం లేదనమాట. నేనే కర్తని అనే ఆ మూడ్‌లో ఉన్నారిక్కడ అర్జునుడు. అది ప్రాబ్లమ్ అన్నమాట. తర్వాత ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? నేనే మాస్టర్‌ని అని ఆలోచిస్తున్నారు. నేనే ప్రభువుని అని ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే కృష్ణుడు నేనే ప్రభువుని అని అనుకోవడం వల్ల అక్కడ కృష్ణుడు కూర్చొని ఉన్నాడంటేనే యుద్ధం చేయమని అర్థం అనే విషయాన్ని కూడా ఇంకా ఆయన ఆలోచన శక్తిని కూడా కోల్పోయారన్నమాట. కోల్పోయి ఇంకా ఫస్ట్‌లో మనకి ఫస్ట్ చాప్టర్‌లో వస్తుంది కదా! గొంతు ఉణుకుతుంది. తర్వాత ఈ గొంతు మండుతున్నట్టు అనిపిస్తుంది. స్కిన్ అంతా మండుతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత గాంధీవం చేతిలోంచి జారిపోతుంది. ఇలాంటివన్నీ చెప్తున్నాడన్నమాట అర్జునుడు. తర్వాత మనకి ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ బిగినింగ్‌లో కూడా 5 కారణాలిస్తాడు. నేను యుద్ధం చేయడం వలన నాకు పాపం వస్తుందని చెప్తాడు. ఇంకా తర్వాత నేను ఎవరి కోసమైతే ఇవన్నీ అంటే అంతా సంపాదిస్తున్నామో వాళ్ళే లేనప్పుడు ఇంకా వాళ్ళ రక్తంతో తడిసిన దాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివేవేవో రీజన్స్ అన్నీ ఇస్తాడన్నమాట. వుమెన్‌కి ప్రొటెక్షన్ ఉండదు. దానివల్ల ఏంటంటే మనకి వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఇలా ఎన్నో పాయింట్స్ చెప్తారన్నమాట అర్జునుడు. అంటే తను యుద్ధం చేయకుండా ఉండడానికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అర్జునుడు అంటే అర్జునుడు అంతా శరీరంతో తనకి ఆ రిలేషన్స్ అన్నిటిని కూడా తన శరీరంతో చూసుకుంటున్నాడన్నమాట. దేహం పట్ల ఆయనకి అభిమానం ఉంది. తర్వాత కృష్ణుడు ఆయన సుప్రీమసీని అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయనే ప్రభువు, ఆయన దేవాది దేవుడు అనే విషయాన్ని ఆలోచించడం లేదన్నమాట. తన ఓన్ ఎంజాయ్‌మెంట్ కోసం ఎంజాయ్‌మెంట్ అంటే ఇక్కడ అదే వాళ్ళ బంధువులందరిని చంపడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. తనొక క్షత్రియుడిని. ఆ క్షత్రియ ధర్మం అనేది యుద్ధం చేయడము. ఆ యుద్ధం చేయడం అనే దాని గురించి ఆయన ఇంకా ఆలోచించడం లేదు. ఆలోచించకుండా ఏం చేస్తున్నాడు ఇంకా నేను యుద్ధం చెయ్యను. నేను చంపలేను వాళ్ళందరిని అవన్నీ చెప్తున్నాడన్నమాట. ఇంకా ఈవెన్ ఇక్కడ అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో ఈవెన్ మన పరిస్థితి కూడా అలాంటిదే అన్నమాట. మనందరం కూడా బద్ధజీవులమే కదా! మనం కూడా సేమ్ పొజిషన్‌లో ఉన్నాము. ఎలా ఆలోచిస్తున్నాం మనం కూడా అయ్యో! ఇది నేను కృష్ణ చెప్పింది భగవద్గీత చదవడానికి అవన్నీ కూడా మనం ఆలోచించట్లేదు. ప్రతీదీ కూడా నేను ఏదైనా మనకి భగవంతుడిచ్చిన ఈ ఫెసిలిటీస్ అన్నిటిని మన ఓన్ ఎంజాయ్‌మెంట్ కోసం ఎలా మనం వాడుకోవాలి? మనం ఎలాగ వీటన్నిటిని నా ఇంట్లో వాళ్ళకి ఎలాగ నేను బాగా చూసుకోవాలి? లేకపోతే మా పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి? ఇవన్నీ ఆలోచిస్తున్నామనమాట. అంతేకాని అదంతా మనకి భగవంతుడిచ్చిన ఫెసిలిటీస్ దేనికిచ్చాడు? ఫెసిలిటీస్ అంటే ఓన్లీ ప్రాపర్టీ వైస్ అనే కాదు. ప్రాపర్టీస్, ఇల్లులు అవి ఇవి అనే కాదు. ఈవెన్ మన బంధువులు కానీ, లేకపోతే మన పిల్లలు, మన భార్య, భర్త వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి భగవంతుడిచ్చిన ఫెసిలిటీస్ అన్నమాట. కొన్ని ఫెసిలిటీస్ మనకి పాజిటివ్‌గా ఉపయోగపడతాయి భక్తి చేయడానికి. కొన్ని ఫెసిలిటీస్ మనకి నెగెటివ్‌గా ఉపయోగపడొచ్చు. నెగెటివ్‌గా అంటే వాళ్ళ నుంచి మనకు వచ్చే రియాక్షన్స్ అన్నీ నెగెటివ్‌గా ఉంటాయి.
చెడుగా కనిపిస్తాయి. కానీ అవన్నీ మనకి భక్తిలో ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయన్నమాట. ఆ రకంగా ఏంటంటే భగవంతుడు ఇచ్చింది ఏది ఊరికే ఇవ్వడు. ప్రతీదీ కూడా మనం కృష్ణతో కనెక్ట్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్రతీదీ కూడా మన ఎంజాయ్‌మెంట్ కోసము వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. లేకపోతే వీళ్ళు నన్ను సంతోషపెడుతున్నారు. వీళ్ళు నాకిష్టమైన వాళ్ళు. వీళ్ళు నాకిష్టం లేదు. ఇలా ప్రతీదీ ఏంటంటే మనల్ని మనం సెంటర్ చేసుకుంటున్నామనమాట. అక్కడ పాయింట్ ఏంటి మనల్ని మనం సెంటర్ చేసుకోకూడదు. కృష్ణాని సెంటర్ చేసుకోవాలి. కృష్ణాని సెంటర్ చేసుకున్నప్పుడు మనం ఈ రకంగా ఆలోచించమనమాట. ఇక్కడ అర్జునుడు కూడా ఆ రకంగా ఆలోచించాడు. యుద్ధం నేను చెయ్యను అని అనడు. కృష్ణ చెప్పాడు కాబట్టి అది జరగాల్సిందే. ఆయన చెప్పింది ఫైనల్ అని ఒక కంక్లూషన్‌కి రావడం లేదనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకా ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, అర్జునుడు క్షత్రియ గుణంతో జన్మించిన వాడు మరియు యుద్ధ వీరుడు. తత్కారణంగా యుద్ధము చేయుట అతడి సహజ ధర్మమై ఉన్నది. కానీ మిథ్యాహంకారం వలన అతడు గురువు, పితామహుడు, ఇతర మిత్రుల వధచే పాపం సంక్రమించునని భయపడుచున్నాడు. అనగా ఇచ్చట అర్జునుడు కర్మలకు శుభాశుభ ఫలములను ఒసగునద్ది తానే అయినట్లు తన కర్మలకు ప్రభువుగా భావించుచున్నాడు. యుద్ధము చేయమని ఉపదేశించుచు దేవదేవుడు ఎదుటనే నిలిచి ఉన్నాడనేది ఆహ్, ఆ విషయమును అతడు మరచి ఉన్నాడు. బద్ధజీవుని మరుపు స్వభావం ఇదియే. ఏది మంచిదో, ఏది చెడ్డదో దేవదేవుడే ఉపదేశం నొసగును. ఇది చాలా ఇంపార్టెంట్ కదండీ! మనం ఎప్పుడు మన లైఫ్‌లో ప్రతీది కూడా ఇది నాకు మంచిది, ఇది నాకు చెడ్డది అని అనుకుంటాము. కానీ ఎప్పుడైతే మనకి ఆ ఇన్నర్ వాయిస్ అంటారు కదా! భగవంతుడు మనకి ఇంటర్నల్‌గా మనకి చెప్తూ ఉంటాడనమాట. ఎప్పుడు చెప్తాడు? ఒకవేళ భగవంతుడు మనం వినకపోయినా సరే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. కానీ అర్థం చేసుకునే కెపాసిటీ మనకెప్పుడు వస్తుంది అంటే భక్తి చేస్తే వస్తుందనమాట. ఎప్పుడైతే మనం భగవంతుడికి భక్తి చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు భగవంతుడు చెప్పే ప్రతీదీ కూడా మనకి ఇంటర్నల్‌గా ఆయన చేతి గురువులా ఉండి మనకి మనసులో ప్రతి ఇన్‌స్ట్రక్షన్ ఇది వద్దు అనంటే ఇది వద్దు. ఏది చేయాలి? ఏది మంచిది? ప్రతీదీ కూడా మనకు ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతి పొందుతామో అప్పుడు మనకు అర్థమవ్వడం స్టార్ట్ చేస్తుందనమాట. అయితే ఇప్పుడు ఆ శరణాగతి అన్న వర్డ్ వింటేనే మనకి ఒక టైప్ ఆఫ్ భయమేస్తుందనమాట. ఎందుకంటే శరణాగతి అనేది చాలా చాలా పెద్ద మాట. కానీ భగవంతుడికి మనం ఎప్పుడైతే ఆహ్, ఎప్పుడైతే మనం భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామో, భగవంతుడి పట్ల విపరీతమైన ఆకర్షణ, ప్రేమ ఎప్పుడైతే మనకుంటాయో, ఆ భక్తి అనేది ఎప్పుడుంటుందో, ఆ శరణాగతి అనేది మనకి చాలా సింపుల్ వర్డ్ లాగా అనిపిస్తుందనమాట. ఇప్పుడు ఎన్నో సార్లు అంటే భగవంతుడి శరణు వేడుకొని చెడిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. భగవంతుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకున్నాయన్నమాట. శ్రీమద్ భాగవతంలో ఎంతో మంది భక్తుల్ని మనం చూసాం. ఆయన శరణాగతి పొంది ఆయన శరణు వేడుకొని రక్షింపబడిన వాళ్ళు ఎంతో మందుంటారు. కాకపోతే ఏంటంటే మనం ఆ మూడ్‌లోకి వెళ్ళాలన్నమాట. మనం ఎప్పుడైతే భగవంతుడు భక్తి చేస్తూ ఉంటామో ఎక్కడ తగ్గాలి? ఎక్కడ మనం హైపర్ అవ్వాలి? ప్రతీది కూడా మనకు తెలుస్తుందనమాట. ఇప్పుడు మనకి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది గదా! ఆహ్, హ్మ్. కూర్మోంగానీవ సర్వశః. ఈ కూర్మం అనేది ఉంటుంది కదా! తాబేలు అదేం చేస్తుందంటే దానికి అవసరమైనప్పుడు ఆ లింబ్స్ అన్నిటిని బయటికి తీస్తుంది, నడుస్తుంది. ఏదైనా డేంజర్ ఉంది అంటే వెంటనే దాని అవయవాలన్నిటిని కూడా అంగాలన్నిటిని కూడా లోపల దాచేసుకుంటుందనమాట. అలాగే భక్తి చేయడం వల్ల మనకు కూడా ఆ బుద్ధి అనేది వస్తుంది. మనకి టూ మచ్ భగవంతుడితో అటాచ్‌మెంట్ వచ్చినప్పుడు భగవంతుడు ఏం చెప్పారంటే 10వ అధ్యాయంలో దదామి బుద్ధి యోగం తం ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు ఆ బుద్ధి అనేది భగవంతుడు మనకి ప్రసాదిస్తాడనమాట. అప్పుడు మనం కూడా ఆ తాబేలులాగా ఏం చేస్తామంటే ఎక్కడైతే కృష్ణ భక్తి గురించి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, ఎక్కడైతే ప్రచారం జరుగుతుందో, క్లాసులు జరుగుతున్నాయో, సేవ జరుగుతుందో, కృష్ణుడి గురించి ఎక్కడైతే మాట్లాడుతున్నారో అలాంటి ప్లేసెస్‌లో మనం మాట్లాడతాము. అవన్నీ మనం వింటాము, అర్థం చేసుకుంటాం. ఎక్కడైతే నాన్‌సెన్స్ మాట్లాడుతూ ఉంటారో, అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారో, అలాంటప్పుడు వెంటనే మనం మన చెవుల్ని, కళ్ళని అన్నిటిని మనం దాచేసుకొని హరినామ స్మరణలో ఉండిపోతాం అన్నమాట. అసలు ఈ భౌతిక ప్రపంచంలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి కొంచెం భక్తి దొరికినా అంటే ఇది మనం చెప్పుకుంటున్న మాటలు కాదండి. ఆచార్యులు చెప్తున్న మాటన్నమాట. మనకి కొంచెం భక్తి అనేది మనం చేయగలిగినా వాళ్ళే నిజమైన అదృష్టవంతులనమాట. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ చెప్తున్న ఆ మిథ్యాహంకారము, మోహము ఇవన్నీ ఆ మెయిన్ ఫాల్స్ ఇగో అనేది మనకి మామూలుగా అయితే మన దేహం అనేది
టైమ్ ఫ్యాక్టర్‌తో అంటే కాలంతో మన దేహం నశిస్తుందనమాట. వేరే బాడీ వస్తుంది. కానీ ఈ ఫాల్స్ ఇగో అనేది టైమ్‌తో ఇండిపెండెంట్‌గా రన్ అవుతూ ఉంటుందనమాట. అంటే ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ సటిల్ బాడీ కదా! అంటే సూక్ష్మ శరీరం కదా! ఈ ఫాల్స్ ఇగో అనేది ఎప్పుడూ ఉంటుందనమాట. కాలంతో అది చేంజ్ అవ్వదు. ఎప్పుడు ఆ ఫాల్స్ ఇగో అనేది బ్రేక్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి భక్తి చేస్తామో, మనం భగవంతుడి శరణు పొందుతామో అప్పుడు మనకి ఆ ఫాల్స్ ఇగో అనేది బ్రేక్ అవుతుందనమాట. తర్వాత ఈ భక్తి చేయడం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. భగవంతుడు కంపల్సరీ ఆయన ప్రొటెక్షన్‌లో మనల్ని ఉంచుతారనమాట. ఇప్పుడు 'ప్రహ్లాద్ మహారాజ్' ఎగ్జాంపుల్ చూసామనుకోండి. 'ప్రహ్లాద్ మహారాజ్' విషయంలో ఏమైందంటే ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా దేన్ని ఆయన ఏ స్టేజ్‌లో కూడా భగవంతుడిని వదిలేయలేదు. నేనెంత కృష్ణ అంటున్నానో మా తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే నేను భగవంతుడికి భక్తి చేస్తున్నాను. అయినా సరే నాకిన్ని కష్టాలొస్తున్నాయి. ఇంక చాలు నేను చేయను. చేయకపోతే మంచిది అని ఎప్పుడూ అనుకోలేదనమాట. ఏ స్టేజ్‌లో కూడా ప్రహ్లాదుడు. ఎప్పుడు చూసినా భగవంతుడి నామస్మరణలోనే ఉన్నాడు. భగవంతుడు కూడా అదే రకంగా ఎక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు రాకూడదు ప్రతీదీ ఆయన చాలా చక్కటి ప్లానింగ్‌తో వచ్చారనమాట. కరెక్ట్ టైంకి ఆయన రావడం జరిగింది. ప్రహ్లాదుడిని రక్షించారు. ప్రహ్లాదుడికి ఏం తక్కువైంది తర్వాత రాజ్యం వచ్చింది. అంతా బానే ఉందన్నమాట. అలాగే ఇప్పుడు మనం పరీక్షిత్ మహారాజుని తీసుకున్నా పరీక్షిత్ మహారాజుకి కూడా అంతే. భగవంతుడు ఆహ్, పరీక్షిత్ మహారాజ్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే భగవంతుడు ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రతి స్టేజ్‌లో కూడా భక్తులు వెన్నంటే ఉంటాడన్నమాట భగవంతుడు. ఎప్పుడూ వదిలేసి వెళ్ళిపోడు. ఈవెన్ పరీక్షిత్ మహారాజ్‌కి లాస్ట్ 7 డేస్‌లో నువ్వు చనిపోతావు అని అది వచ్చినప్పుడు కూడా శాపం వచ్చినప్పుడు కూడా అది కూడా ఒక వరమే అన్నమాట. ఆ 7 రోజులు అంటే ఆయనకి ఆ బుద్ధి అనేది ఎక్కడి నుంచొచ్చింది? ఈ లాస్ట్ టైమ్ అంతా 7 రోజులే నాకుంది టైము. ఈ టైంని నేను వేస్ట్ చేయకూడదు. భగవంతుడి భక్తి చేయాలి అనే బుద్ధి ఎక్కడి నుంచొచ్చింది? ఆయన మంచి భక్తుడు కాబట్టి ఆ బుద్ధి కూడా భగవంతుడే ఇచ్చాడన్నమాట. తర్వాత ఇంకా మళ్ళీ లాస్ట్‌లో ఇప్పుడు ఆహ్, హ్మ్. శ్రీరామచంద్రుడిని విభీషణుడు వస్తాడు కదా! శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడుగుతాడన్నమాట. నాకు ఇంకా ఈ ఇబ్బందులన్నీ చాలు. ఇంకా నేను మీ దగ్గరికొచ్చేస్తాను. నేను మీతోనే ఉంటాను అని అన్నప్పుడు భగవంతుడి నుంచి విభీషణుడు ఒకే ఒక్కటి కోరుకుంటాడన్నమాట. నాకు మీరు కావాలి. నాకు మీ పట్ల భక్తి కావాలి. అంతే. ఇంక అంతకు మించి ఇంకా ఏమి అడగడన్నమాట. అంటే అది లెవెల్ ఆఫ్ ఎంత సరెండర్ అయితే భగవంతుడు మనల్ని మన వైపు అంత చూపిస్తాడన్నమాట. మన పట్ల ప్రేమ కానీ, తర్వాత మనల్ని భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు అంటే, మన లెవెల్ ఆఫ్ సరెండర్‌మెంట్‌ని బట్టి ఉంటుంది. మనం కొంచెమే శరణాగతి పొంది కొన్ని రోజులు నేను ఆహ్, బాగా చేస్తాను. సర మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోతాను అనంటే అది సరెండర్‌మెంట్ అవ్వదన్నమాట. భగవంతుడు ప్రతి స్టేజ్‌లో కూడా మనం ఎంత సరెండర్ అయితే అంత లెవెల్ ఆఫ్ భగవంతుడు కూడా రెసిప్రొకేట్ చేస్తాడన్నమాట. అయితే ఇక్కడ విభీషణుడొస్తాడు. వచ్చి నాకు ఒకే ఒక కోరిక నాకు మీ భక్తి చేయాలనుంది. మీతో పాటు నన్ను ఉంచుకోండి అని అడిగినప్పుడు, ఆ విభీషణుడు ఎలా వస్తాడంటే ఆ 4 శరణాగతికి 4 అంగాలుంటాయి కదా! వాటితో వస్తాడన్నమాట. ఏంటి ఆ 4 లింబ్స్ ఏంటి? అలా 4 అంగాలేంటి అనంటే ఫస్ట్‌దేమో అకించనత్వం. అకించనత్వం అంటే మనం శరణ శరణు వేడుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి? నా దగ్గర ఏమీ లేదు. ఎంప్టీ హ్యాండ్స్‌తో మనం వెళ్ళాలన్నమాట. నాకు ఎంప్టీ హ్యాండ్స్‌తో ఎళ్ళడం అంటే దాని అర్థం ఏంటి? నాకు ఇప్పుడు మనం జనరల్‌గా భక్తి చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఎలా ఉంటామంటే, "నువ్వు నాకిదివ్వు, నేను నీకదిస్తా. నువ్వు నాకు ప్రమోషన్ ఇవ్వు, నేను నీకు నీ హుండీలో ఒక రూ. 1 10 ఎంతో వేస్తాం" అని చెప్తాం. అవన్నమాట. అలాంటివి ఇంకా మళ్ళీ బ్యాగేజ్‌తో వెళ్ళకూడదన్నమాట. నాకిది కావాలి, అది కావాలి, ఆ డిజైర్స్ అన్నిటిని వదిలేయాలి. అన్నిటికంటే మనకి భక్తిసిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ఏమని చెప్తున్నారంటే, అన్నిటికంటే మనం వదలలేనివి ఏంటి? మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం ఏంటి అంటే, ఈ మెటీరియల్ డిజైర్స్ అన్నమాట. అది ఎలా ఉన్నాయంటే మెటీరియల్ డిజైర్స్ అన్ని ఒక పెద్ద సముద్రంలాగున్నాయి. ఆ సముద్రంలో ఒక్కొక్క డ్రాప్ కూడా ఒక్కొక్క భౌతికమైన మన కోరికలన్నమాట. వాటన్నిటిని వదలడం అనేది చాలా చాలా కష్టం. ఎలా గలుగుతాము అనంటే,
దానికి సొల్యూషన్ భక్తి చేయడం. ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్ పెరుగుతుంది. భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్ పెరిగినప్పుడు ఈ భౌతిక కోరికల పట్ల మనకి విరక్తి అనేది కలుగుతుందన్నమాట. చూడండి, ఆలోచించండి, మనకున్న కోరికలు మనం అనుకుంటాం ఈ ఒక్క కోరిక తీరిపోతే అయిపోయింది అని చెప్తాం భగవంతుడి ముందు. కానీ యాక్చువల్‌గా జరిగేదేంటి, ఆ ఒక్క కోరిక తీరకపోతే ఇంకొక కోరిక. అలా మన కోరికలకి ఎండ్ అనేది ఉండదనమాట. అదంతా ఎలా ఉందని చెప్తున్నారు ఆచార్యులు, పెద్ద సముద్రంలాగా ఉన్నాయంట మన కోరికలు. అవన్నీ ఎప్పుడు తీరుతాయి? ఎప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్తామనమాట. అది జరిగే అది జరగని పని. అదసలు ఎప్పటికి మన కోరిక ఆ సముద్రంలో మనం మునిగిపోయి ఉన్నాం. భక్తి అనే తాడుని పట్టుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ 4 లింబ్స్‌లో 4 అంగాల్లో శరణాగతికి సంబంధించిన 4 అంగాల్లో ఫస్ట్‌ది ఏంటంటే మనం అకించనత్వం. మన దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏం లేదు. నేను ఎంప్టీ హ్యాండ్స్‌తో వస్తున్నాను. అంటే దాని అర్థం మనం ఎలాంటి భౌతిక కోరికలు కూడా మనకి లేవన్నమాట. నాకు నువ్వే కావాలి కృష్ణ అని మనం వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్‌దేంటి అనన్య గతిత్వం. నాకు నా ఫైనల్ డెస్టినేషన్ నువ్వే. నువ్వు నన్ను కాదు అనంటే ఇంక నాకు నన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు అని మనం స్ట్రాంగ్‌గా నమ్మాలన్నమాట. స్ట్రాంగ్‌గా మనకు నమ్మడం కాదు. మనం నిజంగా అది కరెక్ట్ అని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అది సెకండ్‌దన్నమాట అనన్యగతిత్వం. ఫస్ట్‌ది అకించనత్వం. అంటే నాకెలాంటి కోరికలు లేవు. నా దగ్గర ఏమీ లేదు అంటే నా దగ్గర ఏం కోరికలు లేవు అని. సెకండ్‌దేంటంటే అనన్యగతిత్వం. నువ్వు తప్ప నాకు వేరే గతే లేదు. నా ఫైనల్ డెస్టినేషన్ నువ్వే కృష్ణ అని అనుకోవడం అన్నమాట. నెక్స్ట్‌దేంటి అంటే కృష్ణుడు ఆల్ పవర్‌ఫుల్. ఆయన శక్తిమంతుడు. శక్తి అనేది థర్డ్‌దనమాట. నాలుగవ అంగం శక్తి. ఈ శక్తి అంటే ఏంటి? కృష్ణుడు ఆల్ పవర్‌ఫుల్ అన్నమాట. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయన ఏదైనా అనుకుంటే అంటే నేను వీళ్ళకి అంతా ఆయన ఇష్టం అన్నమాట ఇంకా. నేను వీళ్ళకి శరణాగతి ఇవ్వాలి అంటే నేను వీళ్ళని నా షెల్టర్‌లోకి తీసుకోవాలి. నేను వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని కృష్ణుడు అనుకున్నప్పుడు ఎవరు ఎవరు దాన్ని ఆపలేరన్నమాట. ఎవరినైనా కృష్ణుడు వీళ్ళని నేను వధించాలి అని కృష్ణుడు అనుకున్నప్పుడు ఎవ్వరు ఆయన్ని ఆపలేరు. ఆయన ప్రొటెక్షన్ ఇచ్చినా ఎవరు ఆయన్ని ఆపలేరు. ఎవరినైనా సంహరించాలి అనుకునేటప్పుడు కూడా కృష్ణుడిని ఎవరు ఆపలేరన్నమాట. అది కృష్ణుడు ఆయన పవర్‌ఫుల్, చాలా శక్తిమంతుడన్నమాట. నెక్స్ట్ నాలుగవది ఏంటి అంటే కృష్ణుడు చాలా సింపుల్ అనేది. సరళత అన్నమాట. కృష్ణుడు ఏ రకంగా సింపుల్ అంటే, మనం ఎన్నో జన్మల్లో ఎన్నో అన్నీ చేసుకుంటూ అంటే ఎన్నో పాపకర్మలు, పెద్ద పెద్ద బ్యాగేజ్ ఆఫ్ కర్మతో మనం వస్తామన్నమాట. వచ్చినప్పుడు కృష్ణుడేంటంటే మనల్ని ఆహ్, మన మన ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఈవెన్ మనం డివోషనల్ దానిలోకొచ్చినప్పుడు కూడా అట్‌లీస్ట్ మనలాంటి డివోటీసే మనకి తగిలారనుకోండి. అప్పుడేం చేస్తారు? వాళ్ళు మన ప్రీవియస్ ఈ మాతాజీ సరిగ్గా చేయలేకపోతున్నారంటే ఈవిడ ప్రీవియస్ జన్మలో ఏదో నెగెటివ్ బ్యాగేజ్‌తో, బ్యాడ్ కర్మతో వచ్చారు. అందుకే చేయలేకపోతున్నారు అని అనుకుంటారనమాట. కానీ అదే ఇప్పుడు కృష్ణుడనుకోండి అలా మన ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అవన్నీ చూడరు. ఈ నిమిషం మనం ఎంత భక్తితో ఉన్నాము అవన్నీ చూస్తారు. అది మాత్రమే చూస్తారు. చూసి మనం ఎన్నో జన్మల్లో చేసిన సిన్‌ఫుల్ యాక్టివిటీస్ అన్నిటిని, మన పాప కర్మలు అన్నిటిని కూడా భగవంతుడు రిమూవ్ చేయడానికి ఎప్పుడూ ఆయన రెడీగా ఉంటారనమాట. కాకపోతే మనం చేయాల్సిందేంటి అంటే కృష్ణాని యాక్సెప్ట్ చేయాలి. నిజంగా మనస్ఫూర్తిగా, ఎందుకంటే మన లైఫ్‌లో ఇప్పుడు మనం బర్త్‌డేలవి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క బర్త్‌డే అవుతూ ఉంటే మనం అప్పుడు ఎలా ఆలోచిస్తాం? మనం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ అది అక్కడ ఒక రకంగా ఆలోచిస్తే మన టైం తగ్గిపోతుందన్నమాట. మనం అంటే బాడీని వదిలేసే టైం దగ్గరవుతుంది. కాబట్టి ప్రతి క్షణం ఇంపార్టెంట్. ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఈ మధ్యనే ఒక మాతాజీ మేము బుక్ డిస్ట్రిబ్యూషన్‌కెళ్ళేటప్పుడు ఆహ్, అంటే ప్రతి ఇయర్ చూస్తూ ఉంటే ప్రతి ఇయర్ కూడా ఏవో ఒక కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉంటాయన్నమాట. ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ అనేది చాలా మనలో ఉన్న అహంకారాన్ని రిమూవ్ చేస్తుందన్నమాట. ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మంచి ఎనర్జీతో వెళ్తాం. ఈరోజు నేను ఒక 10 బుక్స్ తీసుకొనెళ్ళి బుక్స్ అన్నీ నేను ఇచ్చేస్తాను. నేను చెప్తాను. నేను ప్రీచింగ్ చేస్తాను. అందరూ తీసేసుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మన అహం చాలా దెబ్బతింటుందనమాట. ఎందుకంటే కొంతమంది మనల్ని సేల్సోళ్ళలా చూస్తూ ఉంటారు. కొంతమందేమో మనల్ని అంటే మన దగ్గర ఏమి డబ్బులు లేక మనం
బుక్స్ అమ్ముకుంటున్నాం. అలాగా అంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ చూసినప్పుడు మనకి చాలా మనం చాలా డిస్టర్బ్ అవుతామనమాట. మంచి ఎనర్జీతో వెళ్తాము. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మనం అనుకున్నట్టు జరగదు. ఎవరు బుక్స్ తీసుకోరు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా! అసలు ఆహ్, ఎంత మనకి ఇగో ఎంత హర్ట్ అవుతూ ఉంటుందంటే, మనకు హర్ట్ అయ్యే కొద్దీ మనం ఇంకా ఇంకా ప్రభుపాద్‌ని కానీ, లేకపోతే మన గురు మహారాజ్‌ని కానీ, మనం చాలా చాలా ప్రార్థించుకుంటూ ఉంటాం అన్నమాట. గురు మహారాజ్ ఒక్క బుక్ తీసుకోవాలి. ఎవరైనా ఒక్కటి తీసుకోవాలి. ఆ హార్ట్ లోపల నుంచి మనసులో నుంచి మనకి ఆహ్, ఏమంటారు ప్రేయర్స్ వస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ మనం వేస్ట్ చేసుకోవడానికి ఒక్క నిమిషం కూడా మనం ఖాళీగా ఉండకూడదు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకూడదనమాట. ఇయర్‌కి మన ప్రోగ్రెస్ మనం చూసుకుంటూ ఉండాలి. ఏమైనా ప్రోగ్రెస్ అయిందా లేదా? మనం ఏమైనా ముందుకెళ్తున్నామా లేదా? భక్తిలో ఎంతవరకు వచ్చాము? మిగతా డివోటీస్‌ని చూడాలి. ప్రతి డివోటీ నుంచి కూడా నేర్చుకోవడానికి మనకి డెఫినిట్‌గా ఏదో ఒకటి ఉంటుందనమాట. కొంతమంది బాగా పాడతారు. కొంతమంది ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించరు. ప్రాబ్లమ్ వస్తుంది, చూస్తారు. ఓకే. లీవ్ ఇట్ అంతే. వదిలేసి భక్తిలోకి మళ్ళీ వచ్చేస్తారనమాట. అలాగే మనం కూడా ఉండాలి. ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్స్ రాగానే మనం ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తామో భగవంతుడిని వదులుతామనమాట. మనం ఏదైనా వదిలేయాలి అని అనిపించినప్పుడు మనం ఫస్ట్ అంటే సపోజ్ మనకేదైనా ఇష్యూస్ వచ్చాయి. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి. మిగతావన్నీ బానే చేసుకుంటాం. కానీ భక్తి మాత్రం డల్ అయిపోతాం అనమాట. ఎందుకంటే మనం భక్తిని ఆప్షన్‌గా పెట్టుకున్నాం. కానీ యాక్చువల్‌గా మనం మిగతావన్నీ ఆప్షన్స్. భక్తి మాత్రం మనకెప్పుడు కూడా ఆప్షన్ కాదనమాట. అది మ్యాండేటరీ. కంపల్సరీ మనం చేయాల్సిందే. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలనమాట. ఎ ఎప్పుడైతే మనం భక్తికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో మిగతావన్నీ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటాయి. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఇంకా గట్టిగా కృష్ణాన్ని పట్టుకోవాలి. భక్తిని ఇంకా బాగా చేయాలనమాట. ఎందుకంటే మనకు ఆ ప్రాబ్లమ్ అనేది కృష్ణ నుండి డైవర్ట్ చేయడానికి వచ్చిన మాయలాగా మనం అర్థం చేసుకోవాలి. సో, అలాంటప్పుడు మనం ఇంకా అలర్ట్‌గా ఉండాలి. ఇక్కడైతే ఈ 2 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నారు అనంటే, అర్జునుడు అక్కడ మిథ్యాహంకారంతో, మోహంతో యుద్ధం చేయనని చెప్తున్నాడు. కృష్ణ ఏమో కృష్ణుడి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో అవ్వడం లేదు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఆహ్, హ్మ్. ఎందుకు జరుగుతుంది అంటే ఒకటి మోహము, అహంకారము ఇంకా ఏంటంటే మనం చేసే ప్రతి పని కూడా మనం ఏంటంటే 3 మోడ్స్ ఉన్నాయి కదా! త్రిగుణాలున్నాయి కదా! త్రిగుణాల్ని త్రిగుణాల్లో మనం యాక్ట్ చేస్తూ ఉంటామనమాట. ఒకసారి మనం మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉంటాం. అంటే సత్వగుణంలో ఉంటామనమాట. సత్వగుణంలో ఉండేటప్పుడు మంచి ఎనర్జీతో ఉంటాం. ఎలా అయినా సరే చెయ్యాలి. నేను ఇది సాధించాలి. ఇది చెయ్యాలి. ఈ కృష్ణకి బాగా సర్విస్ చేయాలి. ఈరోజు బాగా అలంకరించాలి. చాలా హ్యాపీగా ఉంటామనమాట. ఒక్కొక్కసారి మనకేంటంటే అదే మనకి ఈ అహంకారము ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఆ మూడ్‌తో ఉండి మనం చేస్తాము. ఎప్పుడైతే మనం సత్వగుణం కంటే అబోవ్ వెళ్తామో అప్పుడు మనం భగవంతుడికి భక్తి చాలా బాగా చేయగలుగుతాం. ఓవరాల్‌గా ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే ఫైనల్‌గా ఈ 2 శ్లోకాస్‌లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు మనం సుప్రీం ఎంజాయర్ కాదు. కృష్ణయే అల్టిమేట్. కృష్ణ అల్టిమేట్ డెసిషన్ మేకర్. తర్వాత ఆయన నిర్ణయము, తర్వాత ఆయన అన్నిటిని కంట్రోల్ చేసేది ఆయన. అలాంటి కృష్ణుడి శరణాగతి మనం పొందితే మనకి మన భక్తి అనేది చాలా ఇంకా ఇంకా బాగా చేసుకొని ఏదో ఒక రోజు కంపల్సరీ మనం కూడా భగవద్ధామానికి చేరుకోగలుగుతామనమాట. ఇక్కడ కృష్ణ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వాలి. అంతేగాని ఈ త్రిగుణాలలో ఉండి మనం ఎప్పుడైతే మనం ఏదైనా కర్మ చేయడానికి ట్రై చేస్తే అది ఫెయిల్యూర్ అవుతుందన్నమాట. కర్మ బంధనాల్లో మనం ఇంకా ఎక్కువ చిక్కుకోబడి ఉంటాము. అందుకని ఏం చేయాలి? కృష్ణ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వాలి. కృష్ణ భక్తి చేయాలి. అది 2 శ్లోకాస్‌లో చెప్తున్నారండి. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ హరే ప్రణామాలు కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండోత్ ప్రణామం. మామూలు శరణాగతి చేయాలి, భగవంతుడికి శరణాగతి చేయాలి అని అంటుంటారు కానీ శరణాగతి కూడా ఎలా చేయాలో అనేది కూడా చాలా బాగుంది మాతాజీ. మాతాజీ మీరు అచింత్యగత్వం అంటేనేమో మన ఎటువంటి ఇంద్రియ భోగ కోరికల పట్ల ఏమి ఆసక్తి లేకుండా ఉండే స్థితి కదా మాతాజీ. అవును మాతాజీ. అకించనత్వం. అనన్యగత్వం అంటే మన చరమ లక్ష్యం ఈయన అనన్యగతి. భగవంతుడేనా? అవును మాతాజీ. మన పరమ గమ్యం అన్నమాట ఆయన. ఓకే. గతి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మాతాజీ?
నెక్స్ట్ థర్డ్ది ఫోర్త్ది మాతాజీ ఇంకా ఉమ్, కృష్ణుడు ఆయన పరమ శక్తిమంతుడు, అందరికంటే అల్టిమేట్ శక్తి ఆయన, ఆయన ఆల్ పవర్ఫుల్ అని తెలుసుకోవడము. నెక్స్ట్ ఫోర్త్దేమో ఆయన చాలా సింపుల్, సరళత, శక్తి, అకించనత్వం, అనన్యగతిత్వం. ఓకే మాతాజీ. అంటే వీటికి ఏం పేర్లు లేవు, అచింత్యగత్వం అనన్యగత్వం లాగా అలా లేదు థర్డ్ లేవు మాతాజీ, శక్తి, సరళత. ఓకే. అంటే ఏంటంటే అంత శక్తిమంతుడైనప్పటికీ కూడా చాలా సరళంగా ఉంటారు. అవును ఆయన మాతాజీ. గుణరీత్యా ఆయన మొత్తం ఆయన క్యారెక్టర్ అలా అని అట్లా అంతే కదా మాతాజీ. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు శరణాగతి పొందుతాం మాతాజీ, అవతల వాళ్ళు మనకంటే హై పొజిషన్ లో ఉండేటప్పుడు కదా. అలాగా కృష్ణుడు అందరికంటే శక్తివంతుడు అన్నమాట. ఆయనకి మించిన శక్తి అనేది ఇంకొకటి లేదు కదా మాతాజీ. అలా సరళత్వం, ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత సింప్లిసిటీగా ఉంటే, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి చాలా హై పొజిషన్ లో ఉండే వాళ్ళు చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, మనకి ఆటోమేటిక్ గా వాళ్ళ పట్ల ఒక టైప్ ఆఫ్ గౌరవం అనేది మన వీళ్ళు చూడండి ఎంత హై పొజిషన్ లో ఉన్నా సరే ఎంత సింపుల్ గా ఉన్నారు అని మనకి ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది కదా మాతాజీ. అలా ఆ రకంగా చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు అన్నట్లుగా మనం డిస్ట్రిబ్యూషన్ చేసే కొద్ది మనలో అహంకారం పోతుంది మాతాజీ. మనం వెళ్ళినప్పుడు ఎన్ని ఫేస్ చేస్తామంటే బుక్స్ ఇచ్చేటప్పుడు అసలు మనకి ఎంత ఎగో ఉందో అప్పుడు అర్థమవుతుంది మాతాజీ. ఎదుటి వాళ్ళ బిహేవియర్ చేస్తుంటే మనం చాలా ఓపిక చేసుకోవాలి. అక్కడే మన అహంకారం సగం చచ్చిపోద్ది మాతాజీ. అందుకే ప్రభుపాద డిస్ట్రిబ్యూషన్ అనేది బుక్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారు ఎందుకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది మాతాజీ. మనము ఇక ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళది డబ్బులు ఏదో ఆశించి ఇస్తున్నారు, మమ్మల్ని బలవంతం చేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మనల్ని గ్లోరిఫై చేస్తున్నారు మాతాజీ. వాళ్ళు ఒక విధంగా మనలో ఉన్న అహంకారాన్ని మొత్తం తీసేస్తున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలని ఈరోజు బాగుంది మాతాజీ క్లాస్ లో. హరి కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే దండవత్ కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభుజీ ఇంకా కాల్ క్లోజ్ చేద్దాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. కాల్ క్లోజ్ చేద్దాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఎవరికి ఏమీ ప్రశ్నలు లేకపోతే ఇంకా కాల్ క్లోజ్ చేసేద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికి. ధన్యవాదాలు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ. ఈ హరే రోజు కృష్ణ మాతాజీ. ప్రతి వారు తిరువపావ దినోత్సవం అంటే మాతాజీ. హాఫ్ డే ఫాస్టింగ్ ఉండాలి మాతాజీ. రైట్. థ్యాంక్స్ మాతాజీ, గుర్తు చేశారు అందరికి. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగుంది.
చూడు అది కారం చట్నీ